వెల్కమ్ టు మెగానెన్ టీవీ. భారత రాజకీయాల్లో తమిళనాడు రాష్ట్ర ఎన్నికలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. దశాబ్దాలుగా అక్కడ డిఎంకే అన్నా డిఎంకే మధ్యనే అధికారం చేతులు మారుతూ వస్తుంది. కానీ ఈసారి ఏప్రిల్ 23న జరగబోయే ఎన్నికలు మునుపెన్నడూ లేనంత ఆసక్తికరంగా మారాయి. దానికి కారణం ఒకవైపు జయలలిత, కరుణానిధి లాంటి దిగ్గజాలు లేని లోటు, మరోవైపు తమిళనాట తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ఉన్న దళపతి విజయ్ టీవీకే పార్టీ రూపంలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడమే. సినిమాల్లో సూపర్ హిట్లు కొట్టిన విజయ్ రాజకీయాల్లో ఎలాంటి బంపర్ హిట్ కొట్టబోతున్నాడు, ఏ పార్టీ ఓటు బ్యాంకుకు గండి కొట్టబోతున్నాడు, అనేక అంచనాల మధ్య తాజాగా ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వే ఇప్పుడు సంచలనంగా మారింది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 1 మధ్య లోక్ పోల్ సంస్థ నిర్వహించిన సర్వేలో దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. విజయ్ పొలిటికల్ ఎంట్రీతో ముక్కోణపు పోటీగా మారిన తమిళనాడు ఎలక్షన్స్ లో సర్వే ప్రకారం గెలుపు ఎవరిదో తెలుసుకుందాం పదండి. ఎన్నికల ఫీవర్ మొదలైనప్పటి నుంచి తమిళనాట ఒకటే చర్చ. స్టాలిన్ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందా, ఉంటే ఆ ఓట్లు అన్నా డిఎంకేకి వెళ్తాయా, లేక కొత్తగా వచ్చిన విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం చీల్చుకోపోతుందా అన్నది అతిపెద్ద ప్రశ్న. దీనిపై ప్రముఖ సర్వే సంస్థ లోక్ పాల్ ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. తమిళనాడులో డిఎంకే మళ్లీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయమని ఈ సర్వే తేల్చి చెప్పింది. అయితే ఈ సర్వేలో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం ఏంటంటే, కొత్తగా వచ్చిన హీరో విజయ్ పార్టీకి రాబోతున్న ఓటు షేరు అధికారంలోకి రాకపోయినా ప్రతిపక్ష అన్నా డిఎంకేని తీవ్రంగా దెబ్బకొట్టే స్థాయిలో విజయ్ ప్రభంజనం ఉందని సర్వే చెబుతోంది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 1 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన లోక్ పోల్ సర్వే లెక్కలు డిఎంకే శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే కూటమి మరోసారి సునాయాసంగా అధికారాన్ని కైవసం చేసుకోబోతుందని సర్వే తేల్చింది. మొత్తం 234 స్థానాలకు గాను డిఎంకే కూటమి ఏకంగా 40.1 స్థానం ఓట్ల వాటాతో 181 నుండి 189 స్థానాలను దక్కించుకుంటుందని అంచనా వేసింది. ప్రభుత్వ వ్యతిరేకత స్టాలిన్ పై పెద్దగా ప్రభావం చూపలేదని ఈ నంబర్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో అసలైన ఆకర్షణ దళపతి విజయ్ పార్టీ టీవీకే. విజయ్ గెలిచే సీట్లు తక్కువైనా ఆయన సాధించే ఓటు బ్యాంకు తమిళ రాజకీయాలను షేక్ చేయబోతుంది. కొత్తగా రాజకీయ ప్రవేశం చేసిన విజయ్ పార్టీ 23.9% ఓట్లు సాధించి కేవలం 8 నుంచి 10 స్థానాలకే పరిమితమవుతుందని సర్వే అంచనా వేసింది. విజయ్ ఎంట్రీ వల్ల అత్యధిక నష్టం ప్రతిపక్ష అన్నా డిఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికే. టీవీకే అన్నా డిఎంకే మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోవడం వల్లే డిఎంకేకు అంత భారీ మెజార్టీ వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చీలిక వల్లే అన్నా డిఎంకే కేవలం 29% ఓట్లతో 38 నుంచి 42 స్థానాలకే పరిమితం కానుందని లోకల్ పోల్ సర్వే తెలిపింది. స్టాలిన్ మళ్లీ గెలవడానికి ప్రధాన కారణం ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలే అని సర్వే కుండ బద్దలు కొట్టింది. ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉచిత బ్రేక్ఫాస్ట్ స్కీమ్ డిఎంకేకు భారీ ప్లస్ పాయింట్గా మారాయి. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని మహిళా ఓటర్లు స్టాలిన్కే పూర్తి మద్దతిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరికి మద్దతిస్తారు అన్న ప్రశ్నకు మెజార్టీ ప్రజలు ఎంకే స్టాలిన్కే జై కొట్టారు. ఆయన తర్వాత స్థానాల్లో విజయ్, పళనిస్వామి ఉన్నట్లు సర్వే చెబుతోంది. లోక్ పోల్ సర్వే చూస్తుంటే తమిళనాడులో స్టాలిన్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నట్లు కనిపిస్తుంది. విజయ్ ఎంట్రీ ఆయన అభిమానులకు జోష్ ఇచ్చినా అది అధికారంలోకి వచ్చే స్థాయికి చేరలేదు. కానీ మొదటి ప్రయత్నంలోనే దాదాపు 24% ఓట్ షేర్ తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. భవిష్యత్తులో అన్నా డిఎంకే స్థానాన్ని విజయ్ టీవీకే రీప్లేస్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.